తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల సహకార సంఘ ఎన్నికలను రద్దు చేశారనే వార్తలు బాగా వస్తున్నాయి. సహకార సంఘాల ఎన్నికలను రద్దు చేసి నామినేటెడ్ పద్ధతిలో ఆ పదవులను నింపుతారనే వార్తలు అనేక మీడియా ఛానళ్లలో వస్తున్నాయి. 100% రైతులు ఉండే ఈ రైతు సహకార సంఘాలను రేవంత్ రెడ్డి ఉన్న ఫలంగా రద్దు చేసి పడేసిండు. ప్రజాపాలనలో రైతులందరి దశ మారింది. రైతుల కష్టాలన్నీ తొలగిపోయినాయి. రైతులకు రుణమాఫీ చేసిన, రైతులకు రైతు భరోసా ఇస్తున్నా, రైతులకు యూరియా సరిపడా అందిస్తున్నా, రైతులకు ఎరువులు సకాలంలో అందిస్తున్నా, పండిన పంటను సకాలంలో కొంటున్నా, కొన్న పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నా. మాది ప్రజా ప్రభుత్వము, మా ప్రభుత్వమే రైతు ప్రభుత్వము, మాది రైతు రాజ్యం అని చెప్పని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ప్రగల్భాలు పలుకుతున్నారు. తీరా చూస్తే ఆ రైతులే ఓటర్లుగా, ఆ రైతులే నాయకులుగా ఉండే రైతు సహకార సంఘాలనే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఈ సహకార సంఘాల్లో ఉన్న ఓటర్లంతా రైతులే. ఈ రైతులు రేవంత్ రెడ్డి నిర్లక్ష్యపు పాలన వల్ల, అసమర్థ పాలన వల్ల తీవ్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసహనంతో ఉన్నారు. గత సీజన్ లో ఎరువుల కోసం రైతులు పడ్డ కష్టాలన్నీ రైతులకు గుర్తున్నాయి. రైతు బంధు కోసం ఈ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న రైతు భరోసా కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన రైతులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇస్తానన్న 500 రూపాయల బోనస్ కోసం ఎదురు చూస్తున్న రైతులు లక్షల సంఖ్యలో ఉన్నారు. పంట నష్టపోయి నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతులు ఎంతో మంది ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రైతు రాజ్యం అని రేవంత్ రెడ్డి చెప్తున్నా గానీ రైతుల పట్ల రాక్షస పాలన నడుస్తుందనే అభిప్రాయంతో తెలంగాణ రైతులు ఉన్నారు. రైతాంగంలో ఇంతటి వ్యతిరేకతను ఎదుర్కోలేక రేవంత్ రెడ్డి ఈ రైతుల సహకార సంఘాల ఎన్నికలను రద్దు చేసింది. మరొక కోణాన్ని మనం చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మేము గెలిచినాం, కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో మేము గెలిచినాం అని చెప్పిన రేవంత్ రెడ్డి ఎంత డంకాలు బాదుకుంటున్నా, ఏ గ్రామీణ ప్రజలు ఓట్లేసి రేవంత్ రెడ్డిని ఇలా సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టారో ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నది. రైతాంగంలో రైతుల సెక్షన్ లో పూర్తిగా రేవంత్ రెడ్డి పట్ల అసహనం ఉన్నది. అనవసరంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినాం కదా అనే ఆలోచనలో తెలంగాణ రైతులు ఉన్నారు. దానికి ప్రతిబింబంగానే మొన్న స్థానిక సంస్థల్లో వచ్చిన రిజల్ట్స్ ను మనం చూడొచ్చు. రాబోయే 3 ఏళ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండబోతుందని తెలిసినా కూడా తెలంగాణ గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో ఓడించారు. సో ఏ ఎన్నికకు పోయినా గానీ కాంగ్రెస్ పార్టీకి రాబోయే భవిష్యత్తులో ఓటములు ఎదురైతాయి అనే క్లారిటీ రేవంత్ రెడ్డికి వచ్చింది ఈ పంచాయతీ ఎన్నికలతోని. ఎందుకంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో ఉన్న ఓటర్లే రేపు సహకార సంఘాల ఎన్నికల్లో ఓట్లు వేసే రైతులు. సో ఫలితం పెద్దగా తేడా ఉండదు కాబట్టి రాబోయే ఓటమిని ముందే ఊహించి, ఎలాగైతే మొన్న ఉప సర్పంచ్ల చెక్ పవర్ ను రేవంత్ రెడ్డి రద్దు చేసే ప్రయత్నం చేసి గ్రామాల్లో తన ఆధిపత్యాన్ని, కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నం చేసిందో అటువంటి మరొక ప్రయత్నమే ఇది. ఎందుకంటే ఎన్నికలు పెడితే, సహకార సంఘాలు ఎన్నికలు పెడితే రైతులు ఓటుతో కొట్టి కాంగ్రెస్ పార్టీని మూలకు పడేస్తారు. దాని ద్వారా ఆయన పదవికి గండం వస్తుంది. కనీసం ముఖ్యమంత్రి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు సహకార సంఘ ఎన్నికలను కూడా గెలిపించుకోవాలని దుస్థితిలో ఉన్నాడు. దీన్ని బూచిగా చూపెట్టి ఎవడో ఒకటి నాకు కుర్చీ లాగుతుందని ఆయనకు డౌట్ వచ్చి ఉండొచ్చు. అందుకనే ఈ సహకార సంఘ ఎన్నికలను ఆయన రద్దు చేసిండు. వీటన్నింటిని బట్టి చూస్తే మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి రేవంత్ రెడ్డి భయపడుతున్నది మాత్రం సుస్పష్టం.